ప్రస్తుతం మనం ఇందిరాబాద్ దగ్గర ధర్నా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులు జిల్లాల నుంచి ఇక్కడ తరలి వచ్చి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాడుతూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి పరిస్థితి? పెన్షనర్లు సర్వీస్ చేసి 30 ఏళ్ళ సర్వీస్ చేసి హక్కుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? నేను సుమిత్ర ఆనంద్, విశ్రాంత ఉపాధ్యాయురాలని, ఎక్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని. ఇవాళ ఇందిరా పార్క్ దద్దరిల్లిపోయే విధంగా విశ్రాంత ఉద్యోగులందరూ ఇక్కడ వచ్చినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది స్పష్టమవుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేతిలో చెయ్యేసి బాసలు ఎన్నో చేసింది. అందరూ అన్ని వర్గాలను మోసగించినట్టుగానే ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఈ విశ్రాంత ఉద్యోగులను మోసగిస్తూ ఉన్నది. మరి అడిగితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగితే కోసుకొని తింటారా, మమ్మల్ని ఢిల్లీలో నమ్మడం లేదు, చెప్పుల దొంగలాగా చూస్తూ ఉన్నారు అని మాట్లాడిన తీరు యావత్తు తెలంగాణ సమాజం చూసింది, చీయ కొట్టింది ఈ ముఖ్యమంత్రి గారి మాట తీరుకు. మరి ఆ దొంగలకి దొంగ మాటలే వస్తాయి. ఆయన మాట్లాడిన తీరు ఏ రకంగా చూసినా 2 లక్షల కోట్ల అప్పు అయితే తీసుకొచ్చారు. నెలకు 20,000 కోట్ల రాష్ట్ర ఆదాయం, ఆర్థిక వనరు అయితే ఉంది. అయినప్పటికీ అన్ని రకాలు వాళ్ళు ఒక చాపర్ని, హెలికాప్టర్ని ఒక షేరింగ్ ఆటో లాగా వాడతారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడానికి మంత్రులు హెలికాప్టర్ని వాడతారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. ఇక్కడ వృద్ధులైనటువంటి, పెద్దలైనటువంటి, విరమణ పొందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి వెనుక ముందవుతారు. ఇది ఎక్కడి న్యాయం? ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇక్కడ నినదీస్తూ ఉన్నారు. 5 డిఏలు ఏ దేశంలో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు లేవు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి ఒక్క డిఏ ఇచ్చి మళ్ళీ 5 యథాతథం. నేను 2 ఇస్తా అని చెప్పిండు, ఇంకోటి జూన్లో ఎట్లాగో ఇంకోటి ఇవ్వాలి. 6 నెలలకు ఒక డిఏ తప్పకుండా ప్రభుత్వం చేస్తూ పోవాలి. దానికి ప్రచారం అవసరం లేదు. మరి ఒక్క డిఏ ఇచ్చి దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పని నాస్తి, ప్రచారం జాస్తి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం, నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రతీకారం కోసమే వచ్చినటువంటి ప్రభుత్వం తప్ప ప్రజలకి, ఉద్యోగులకి, విరమణ పొందినటువంటి ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వం అయితే కాదు. ఇవాళ ఎన్ని అవసరాలు ఉంటాయి? 30-35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సేవలు అందించి మరి రెక్కలుడిగి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ములు, హక్కుగా వాళ్ళకు రావాల్సినటువంటి రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి రేవంత్ సర్కారుకి ఏం నొప్పి? ఎందుకు ఇవ్వకూడదు? మీరేం తగ్గించుకుంటున్నారు? ఏం విలాసాలు తగ్గిస్తున్నారు? ఏం పనులు తగ్గిస్తూ ఉన్నారు? ఇవాళ ఎన్నో మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి మాయ మాటలు చెప్పి, అలాగే ఉద్యోగులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి, విరమణ పొందినటువంటి ఉద్యోగులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి చేతిలో చెయ్యేసి బాసలు చేసినటువంటి ఈ మోసకారి ప్రభుత్వం ఆ బాసలన్నీ మోసం చేసి, ఆ బాసలన్నీ విస్మరించి ఇవాళ వెన్నుపోటు పొడిచి దోకా చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ భారీ ఎత్తున ఈ సంఖ్య పోరాటం తీవ్రతరం కాబోతూ ఉన్నది. ప్రభుత్వం మెడలు వంచే దిశలో ఈ పోరాటం సాగుతుంది. మేడం ఒకటి చెప్పండి, గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పు కారణంగానే మా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు, అందుకే ఒక్కొక్కటిగా ఇస్తామని చెప్తా ఉన్నది. గత ప్రభుత్వం తీరుపై ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏంటి? అసలు ఏంది ఇవన్నీ? అసత్యమే. గత ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే, అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ అప్పు చేయలేదా? 7 లక్షల కోట్లు అప్పు చేయలేదంటారు. అందులో సగమే అప్పు. ఏ రాష్ట్రమైనా రాష్ట్ర స్థాయి అప్పు సంఖ్యలో చూసుకుంటే కనుక మనం ఏ స్థానంలో ఉన్నాం అనేది స్పష్టం. మనకన్నా ముందు అనేక రాష్ట్రాలు అప్పు తీసుకొని ఉన్నాయి. అప్పు తీసుకున్న రాష్ట్రాల్లో వెనుకన్నా మనం ఈ అప్పు అసలు అప్పే కాదు. చేసిన అప్పు సంక్షేమం కోసం చేసినటువంటి అప్పు, అభివృద్ధి కోసం చేసినటువంటి అప్పు ఉత్పాదక రంగంలో పెట్టి వ్యవసాయంలో స్థిరీకరణ చేసి దేశంలోనే నంబర్ 1 స్థాయికి వ్యవసాయాన్ని తీర్చిదిద్ది, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇచ్చి, జిల్లాల మరి సంఖ్య పెంచి, జిల్లా కార్యాలయాలన్నీ, కలెక్టరేట్ కార్యాలయాలన్నీ, ఎస్పీ కార్యాలయాలన్నీ నిర్మాణం చేసుకొని, జిల్లా పరిషత్ల నిర్మాణం చేసుకొని, మండల పరిషత్ల నిర్మాణం చేసుకొని, నూతన గ్రామ పంచాయతీలు పెట్టుకొని వాటి నిర్మాణం చేసుకొని, ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని, చెరువుల మరమ్మతు చేసుకొని, రోడ్లు, భవనాలు, ఒక్క రంగం కాదు, స్కూళ్ళు, 1000కి పైగా గురుకులాలు, అభివృద్ధి పథంలో తెలంగాణ అగ్రగామిగా తెలంగాణ గత ప్రభుత్వం చేస్తే ఇంతవరకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 ఇండ్లు
2 ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే పూర్తయినాయి. ఏ ఒక్క రంగంలో చేసింది లేదు, అన్నీ అబద్ధపు ప్రచారాలే. అందులో సగం అప్పుకు ఇంకా సగం అదనంగా చేర్చే ఈ సర్కారు బద్నాం చేస్తుంది తప్ప గత ప్రభుత్వం మీద ఇక్కడ వీళ్ళు ఢిల్లీకి మూటలు మోయడానిక, జేబులు నింపుకోవడానిక ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల సంక్షేమానికి కాదు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక, ప్రజా కంటక ప్రభుత్వం ఇది. మొత్తానికి టీహెచ్పీఎస్సీ మాజీ సభ్యురాలు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి వెంటనే పిలిచి మాట్లాడాలి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలి. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి అన్నా వీళ్ళని ఖచ్చితంగా పట్టించుకోవాలి. వాళ్ళు 70 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి 70 ఏళ్ళ వయసులో ఉద్యమం చేస్తున్న తీరు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, ధర్నా చౌక్.